ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి ఏపీ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1. తదుపరి సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫార్సు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14న బాధ్యతలు స్వీకారం. మీరు సాయం చేస్తే పుంజుకుంటాం. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైంది. అదనపు కేటాయింపులు ఇప్పించండి. ఏపీ పునర్నిర్మాణానికి అండగా నిలవండి. 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు నాయుడు గారి వినతి. సచివాలయంలో స్వయంగా ఎదురెళ్లి స్వాగతం. రాజధానితో సహా వివిధ అంశాలపై ప్రజెంటేషన్. 4 నగరాలను కలిపితే దక్షిణ భారత వికాసమే. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతి ఇవి 4 కలిపితే దక్షిణ భారత వికాసమే అంటున్నారు. ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వండి. పన్నుల వాటా పెంచండి. 16వ ఆర్థిక సంఘానికి ఏపీ మెమరాండం. ఏపీని ప్రత్యేకంగా పరిగణించేందుకు విభజన నష్టాలు కీలకమే అని అంటున్నారు ఆర్థిక సంఘం చైర్మన్ పనగడియ. కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను రద్దు చేయొద్దు. ముస్లిమేతరులను బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా మాత్రమే ఉండాలి. కొత్త వక్ఫ్ చట్టంలో కొన్ని నిబంధనలపై స్టేకు సుప్రీంకోర్టు ప్రతిపాదనలు. హిందూ ఆలయాల ట్రస్టుల్లోకి ఇకపై ముస్లింలను అనుమతిస్తారా? శతాబ్దాల కిందటే మసీదులకు సేల్ డీడ్లు ఎలా ఉంటాయి? కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం. నేడు కొనసాగనున్న విచారణ. సరికొత్త సచివాలయం. ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు. 4,688 కోట్ల అంచనాతో బిడ్ల ఆహ్వానం. వచ్చే నెల 1 వరకు గడువు. డయాగ్రిడ్ విధానంలో నిర్మాణం. 60,000 టన్నుల స్టీల్తో. డిఎస్సి దరఖాస్తుల సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాలు స్వీకరణ. విద్యార్హత ధృవపత్రాల అప్లోడ్. అప్పుడే 2 విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ. ఇది ఫ్రెండ్స్ పార్ట్ 1గా కరెంట్ అఫైర్స్ ఏపీకి సంబంధించి. ఇది డిఎస్సి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.